సమస్తము వ్యర్థమా? వ్యర్థం అనగానేమి? సమస్తము వ్యర్థమా? వ్యర్థం గురించి ఆలోచించుకుంటే ఒకసారి మన బైబిల్లో చూసుకుందామని. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అంటే వ్యర్థం అంటే ఏంటి? ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారో ముందుగా దాని గురించి మనం తెలుసుకుందామండి. ప్రసంగి గ్రంథం రాసేది ఎవరు? సొలొమోన్ మహారాజు గారని మనకు కొన్ని ఆధారాల దూరంగా మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనం 1వ వచనంలో, మనం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. దావీదు కుమారుడైన యెరూషలేము రాజు అయిన ప్రసంగి పలికిన మాటలు. అంటే యెరూషలేములో రాజుగా ఉన్నది ఎవరు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ గారు. అంటే అతనికి దేవుడు జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఏమేమి ఇచ్చాడు? జ్ఞానము, వివేచన, అలాగే ఆస్తి ఐశ్వర్యాలు కూడా ఇచ్చాడు. కాబట్టి యెరూషలేములో ఆ సమయంలో అప్పటికి ఈయన మంచి ధనవంతుడు. దేవుని యందు జ్ఞానం అడిగితే దేవుడు ఆయన అడిగిన వరానికి దేవుడు జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా ఇచ్చాడు. అంటే ప్రసంగి గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను మహారాజు గారు రాశారు. అవునా? సరే, అయితే ఇప్పుడు ఇక్కడ మనం 2వ వచనం గమనించుకున్నట్లయితే వ్యర్థము సమస్తము వ్యర్థము అన్నాడు. వ్యర్థము అని అంటే ఏంటిది వ్యర్థము? ఈనాడు మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ వ్యర్థము అని చెప్పేసి అని అనుకుంటే మరి మానవుడి బ్రతుకు ఎలా కొనసాగాలి? మానవుడి యొక్క బ్రతుకు ఎలా కొనసాగాలో మనం ఆలోచిద్దాం. సమస్తము వ్యర్థము అన్నదానికి మనము మరి వ్యర్థము దేని గురించి చెబుతున్నాడో ఒక్కసారి మన యొక్క బైబిల్లో నుండి మనం చూసుకుందాము. అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనిద్దాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. తర్వాత బుద్ధిహీనుల యందు ఆయన ఇష్టము లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే అంటే దేవుడితోటి ఇక ఒడంబిక అనేది జరుగుతుందండి. అంటే దేవుడితోటి ప్రమాణం జరుగుతుంది. దేవుడు వ్యర్థము అని చెప్పేసి ప్రసంగి గారు చెప్పారు ఇక్కడ. మరి దేవునికి మొక్కుబడులు అంటే ఆనాడు మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా వీరుకు వారి పాప నిమిత్తమై బలులు, అర్పణలు, యాచనలు ఇవి చేసేవారు. అయితే తరువాత మరి దేవుడికి కొన్ని ఒప్పందాలు పెట్టుకునేవారు. నాయన, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ బాధలు తీస్తే నీకు పలానా పని నేను చేసి పెడతాను అని దేవునికి మొక్కుకునేవారు. ఆనాడు చూసుకుంటే మరి ఈనాడు కూడా మనం సమాజంలో దానిని గమనించవచ్చు. అంటే ఇక్కడ మొక్కుబడుల గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మొక్కుబడుల గురించి అని అంటే చాలా వరకు ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే ఏదో ఒకటి ఆశించే వెళ్తారు. ఎందుకనంటే భూమి మీద మనిషికి బ్రతకాలన్న ఆదరణకర్త ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడి కోసము ఆలోచించాలి. అంటే వస్తున్న ప్రతి ఒక్కరు దేవుడు నాకు ఒక మంచి పని చేస్తే నేను ఆయనకు ఇంకొక పని చేస్తా. అంటే వీరు ఈనాడు సమాజం ఎట్లా తయారైపోయిందంటే దేవుడితో వ్యాపారం బిజినెస్గా చేసుకున్నారండి. ఎలా అంటే
ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చాలా వరకు ఏం చేస్తారు, సంతానం లేని వారు దేవుడి దగ్గరికి వెళ్తే సంతానం దొరుకుతుంది అని చెప్పేసి అని అనుకుంటారు. వాళ్ళు ఏమని పోతారు దేవుడి దగ్గరికి, నాయన మాకు సంతానం దొరికితే ఈ పిల్లవాడిని నీ గురించే మేము పెంచుతామని అంటారు. కానీ అట్టి ప్రకారంగా పెంచుతున్నారా? లేదు. పురుషులకు తనకు, నాయన నాకు మంచి భార్య దొరికింది అనుకోండి, నేను నిన్ను నమ్ముకుంటాను అంటే దేవుడు ఏదైనా పని చేస్తేనే కానీ మీరు దేవుని కోసము బ్రతకరా? దేవుడు మీకు ఏదైనా ఒక పని చేస్తే దానికి మీరు, ఆయన మీకు చేస్తేనే మీరు వింటారా, లేకుంటే వినరా? వ్యర్థమని ఎందుకన్నారో తెలుసా అండి? దేవుడు, వీరు భూమి మీద పుట్టినటువంటి మనుషులు ఇచ్చిన మాట మీద నిలబడలేరు కాబట్టి, అందుకని ప్రసంగి గారు, సొలొమోన్ రాజు గారు మంచి మాట మాట్లాడుతున్నాడు. అందుకని నీ దేవుడు, నీ దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. నేను ఇప్పుడు చాలా వరకు మనం సమాజంలో గమనిస్తాము ఏమని, నేను మన లేదా మన పితరులు వృద్ధాప్యంలో ఉండగా వాడు ఎప్పుడో దేవునికి మొక్కుకొని ఉండేటారు, నాయన నాకు మంచిగా అయితే నీకు గుట్టకు వచ్చి నేను గుండు కొట్టించుకుంటా, లేదా అక్కడికి వచ్చేసి నేను పండగలు చేస్తానని వాళ్ళు చేయడం మర్చిపోతారు. వారు దేవుడికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. పోనీ దేవుడు నిన్నేమైనా అడిగాడా? దేవుడు నిన్నేమైనా అడిగాడా నాకు మొక్కుబడులు చేయమని? అడగలేదు. మరి దేవుడు అడగని దానికి నువ్వు ఎందుకు మొక్కుబడిగాను మొక్కుకును అంటే దేవుడిని అవసరం కోసం వాడుకున్నారా అని అర్థం, మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అవునా? దేవుడిని అవసరం నిమిత్తమై వాడుకున్నాం, కానీ అది ఎంత పెద్ద పాపమో తెలుసా? అలాగని దేవుడు భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఆయన పిల్లలని ఆయన ప్రేమ చూపించి, అందుకని ఏమంటున్నాడు చూడండి, కింది వచ్చిన 5వ వచనం, నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే చెల్లింపడకుడు కంటే మొక్కుకొనుకుండుటయే మేలు. అంటే మొక్కుకుండా ఉండడమే మేలు. అవునా? దేవుడు ఏం చెప్తాడు? మొక్కుకున్న దానికంటే మొక్కుకోకుండా ఉండటమే మేలు. అంటే దేవుడైతే క్లియర్గా చెప్పాడు. ఎందుకనంటే నీవు మాట తప్పే వాడివి, కానీ దేవుడు మాట నిలబెట్టేవాడు. ఎందుకనంటే భూమికి జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఆయన సంకల్పంలో నుంచి నువ్వు భూమి మీదకు వచ్చినవు. కాబట్టి నువ్వు భూమి మీదకు వచ్చినాక ఎలా బ్రతుకుతావో, నువ్వు దేవుడికి ఇచ్చిన మాటలు నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము మర్చిపోయేవాడు కాడు. ఎందుకనంటే నిన్ను ప్రేమించిండు కాబట్టే నీతో పాటు తల్లి గర్భంలోకి కోటాను కోట్ల మంది వచ్చిన వారిని అందరినీ ఓడించి నిన్ను ఒక్కని మాత్రమే గెలిపించాడు. నిన్ను ఒక్కని మాత్రమే గెలిపించి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి నిన్ను తీసుకొచ్చినాడు సజీవంగా. అంటే దేవుడుకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. మనము ఈనాడు దేవుడు చూపించిన ప్రేమని మన స్వార్థాలకు, మన యొక్క ప్రయోజనాలకు వాడుకుంటున్నాం. అందుకని ఏమంటున్నారు సొలొమోన్ రాజు గారు, దేవునికి ఏదైనా మొక్కుబడులు మీరు ఇవ్వకుండా ఉండడమే మేలు. ఒకవేళ పొరపాటున దేవుని మీరు అడిగారా, దేవునికి మొక్కుకున్నారా, తండ్రి నాకు ఈ పని చేయండి, నాకు ఈ పని చేస్తే నేను మీకు ఈ పని నేను చేసి పెడతాను అని ఒకవేళ పొరపాటు మీరు మొక్కుకున్నారా దేవునికి, ఖచ్చితంగా నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుడికి ఇచ్చినటువంటి మొక్కుబడిని ఖచ్చితంగా చెల్లించాలి. దేవుడు నిన్ను అడగలేదు, కానీ దేవుడికి నీవు చెప్పుకున్నావు. చాలామంది మనం చూస్తాము, నాకు ప్రమోషన్ వచ్చింది అనుకో దేవుడా, నేను నీ కొరకు మీటింగ్లో పెట్టిస్తాను, లేదా నీ పని కొరకు నేను ఇవి కొంటాను, లేదా నేను అవి కొంటాను, లేదా నీ పని కోసం నేను ఇంత వెచ్చిస్తాను అని దేవుడు అడగకముందే నోరు జారి మాట వదిలేశాడండి. దేవుడు అడగడు. ఎందుకంటే
తండ్రి తన పిల్లల్ని ఏ రోజు కూడా అడగడండి. తండ్రి తన పిల్లల్ని నువ్వు నాకు ఇది చెయ్యమని ఏ రోజైనా ఏ తండ్రి అయినా అడుగుతారండి? ఏ తండ్రి ఏ తల్లిదండ్రులు అడగరు. ఏ తండ్రి కూడా అడగరు తన పిల్లల్ని. ఎందుకనంటే తండ్రికి ఉన్న ప్రేమ ఏంటంటే పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లో వాడిని మంచిగా చూసుకోవాలి, నలుగురు సమాజంలో వాడికంటూ ఒక గుర్తింపు రావాలి, వాడి మూలంగా నాకు మంచి పేరు రావాలని తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఆలోచన అదే. అలాంటిది పరలోకం నుండి భూమి మీదికి పంపిన మనల్ని దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? తిరిగి నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అని అంటే ఎలా తిరిగి రండి? ఎలా తిరిగి వెళ్ళాలా? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ తండ్రి ఎంత ప్రేమతోటి అంటే ఎన్నో ఏళ్ళ నుండి తప్పిపోయిన కుమారుడు ఒక్కసారి కనిపించగానే ఆ తండ్రికి ఎక్కడ ఎంత లేని ప్రేమ ఆనందం కలుగుతుంది. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఆయన దగ్గరకు వచ్చినాడు అని. అంతే. అంటే తండ్రి యొక్క ప్రేమ అంత గొప్పది. అలాంటి తండ్రి తన పిల్లలైన వారిని మృక్కులు ముక్కద్దు అని చెప్తాడు ఆయన. ఎందుకంటే మీరు నాకు ఏదే విషయమైనా ఏ పనైనా మీరు నాకు చేయవలసిన అవసరమే లేదు, మీరు నాకు ఏ పనులు చేయొద్దు, కానీ మీరు నీ ప్రేమ కొద్ది తండ్రికి ఏదైనా మీరు చెయ్యాలనుకుంటే అనుకోని దేవునికి వాగ్దానం చేశారా ఖచ్చితంగా చేయాలా, లేకుంటే మళ్ళీ అది మనకు శాపగ్రస్తులం అవుతుంది. ఎందుకంటే దేవుడికి మనం ఎప్పుడు ముక్కుబడి అనేది పెట్టనే కూడదు. ఒకవేళ పొరపాటున నువ్వు పెట్టుకున్నావా నీ దేవుడి మీద నీకు ప్రేమ ఉండి, ఖచ్చితంగా నీకు ఉన్నా లేకున్నా, నీకు తిన్నా తినకున్నా ఖచ్చితంగా దానిని నెరవేర్చాలి. అంటే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవునితోటి పెట్టుకుంటున్నట్టే బిజినెస్ డీల్. ఇది పెట్టుకుంటుంది ఏంటిది? ఇది బిజినెస్ డీల్. చాలా వరకు చూస్తాం మనం. ఇప్పుడు బయట దేశం అమెరికా ఉంది, మన ఇండియా ఉంది. మన ఇండియా వాళ్ళు ప్లస్ అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళు కూర్చొని చర్చలు జరిగిస్తారు. చర్చలు జరిగిస్తారు ఏంటంటే మా దేశంలో ఉన్నటువంటి కొన్నింటిని నేను మీకు ఇస్తే మీరు మాకు ఉపయోగమైనటువంటి మీరు కొన్ని మాకు ఇవ్వాలనేటువంటి అగ్రిమెంట్ డీల్స్ రాసుకుంటారు. వాళ్ళు ఏం రాస్తారు? అగ్రిమెంట్లో రాసుకుంటారు. ఎందుకు అగ్రిమెంట్లో రాసుకుంటారు అంటే మనిషి మాట మీద నమ్మకం లేదు కాబట్టి. మనిషి యొక్క మాట మీద నమ్మకం లేదు. అది ప్రధానమంత్రియే కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానివ్వండి, మనిషి మాట మీద ఎవ్వరు కూడా నిలబడలేరు. అందుకని దేవుడు ఏమంటాడు, మీరు దేవునితోటి ఇప్పుడు డీల్ కుదిరించుకుంటున్నారు భూమి పైన, అంటే మృక్కుబడులు. కానీ అది చాలా వరకు తప్పదు. ఒకవేళ మీరు మృక్కుకున్నారా దేవుడికి చేయాలని ఖచ్చితంగా చేయాలి, లేదా దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు, మిమ్మల్ని అడిగేవాడు కాదు. సమస్తము ఆయన మూలమనగా కలిగినది ఆయనకు నువ్వేం చెల్లించగలవు? సమస్తము ఆయన మూలమనగా కలిగినవన్నీ ఆయనకు నువ్వు తిరిగి ఆయనకు చెల్లించగలిగింది ఏంటి? ఆయన కోరుకునేది ఒకటే, ఏంటిదంటే నా పిల్లలు ఎలా ఉండాలంట? నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగా ఉండి ఆయన దగ్గరకు చేరుకోవడమే. ఇలా ఉండి భూమి మీద చేరుకున్న ఏకైక కుమారుడు ఎవరో తెలుసా? యేసుప్రభు వారు ఒక్కరే. ఎందుకనంటే ఆ యేసుప్రభు వారిని భూమి మీదకి తండ్రికి పంపించినప్పుడు ఒక తండ్రి తన పిల్లలు దూరం అయిపోతే ఆ పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూసి బాధపడుతూ ఉంటారు. 33.5 సంవత్సరాలు యేసుప్రభు వారిని వదిలిపెట్టి పరలోకంలో ఉన్న తండ్రి ఎంత బాధపడి ఉంటాడండి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన పిల్లలు పండగకి ఒక సంవత్సరానికి వచ్చి ఒక పండగకి రాకపోతేనే మనము విలవిలలాడతాం. మన తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఫోన్లు చేస్తారు, నాన్న ఎప్పుడు వస్తున్నావురా, నాన్న ఎప్పుడు వస్తున్నావురా. కానీ మనకు తీరిక లేక మనం తల్లిదండ్రుల దగ్గరికి పోలేము. ఒకవేళ వెళ్ళి చూడండి ఆ తల్లిదండ్రులకు ఉన్న సంతోషం ఎలా ఉంటుందో. వారికి ఉన్నా లేకున్నా బయట నుంచి తీసుకొచ్చి అయినా నీకు కావాల్సిన అన్ని సమకూర్చి పెడతారు వాళ్ళు. ఎందుకనంటే తండ్రి ప్రేమ అలాంటిది. అలాగే యేసుప్రభు వారిని భూమి మీదకి పంపించిన పరలోకపు తండ్రి ఎన్ని దినాలు 33.5 సంవత్సరాలు బాధతోటే చూస్తా ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా. ఆయనను పంపించింది మరి దేని గురించి? యేసుప్రభు వారు ఒక్కరే ఆయన కుమారులా? మనం కాదా?
మనం కూడా ఆయన కుమారులు కాకుంటే తండ్రికి మనం ఏ విధంగా బ్రతకాలో చెప్పడానికి ఒక టీచర్లా మనకి టీచింగ్ చేయడానికి మనకు భూమి మీదకి పంపించారు. స్కూల్లో ఏదైనా ఒక సబ్జెక్టు నేర్చుకోవాలి, ఏవైనా పాఠాలు రావాలి, చదువు రావాలి అని అంటే మొదటిగా ఏం చేస్తాం, మనము స్కూల్లోకి వెళ్తాం. స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఏం చేస్తారు, చదువు నేర్పించేటువంటి టీచర్లు ఉంటారు. ఈ టీచర్లు ఏం చేస్తారు, ఫస్ట్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని నేర్పిస్తారు. అవునా? ఈ ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత నీకేమొస్తుంది, చదువు అనేది వస్తుంది. చదువు వచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు, టీచర్లకి నువ్వు చదువుకొని నువ్వు ప్రయోజకుడు అయితే నువ్వు నీ యొక్క స్టేటస్ని, నీ తాలూకా అంటూ ఒక గుర్తింపు అనేది సమాజంలో సంపాదించుకోగలుగుతావు చదువుకుంటే. అవునా? అలాగే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనందరికీ నేర్పించినటువంటి పాఠాలు ఏంటో తెలుసా? పరలోకంలో మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని భూమి మీదకి వచ్చి నేర్పించినటువంటి పాఠాలండి అవి. అందుకని ఇవన్నీ చూసుకుంటే భూమి మీద మనుషులు ఎలా ఉన్నారంటే దేవునితోటి వ్యాపారం చేసినట్టు స్థితిలో కనిపిస్తున్నారు. చూడండి ఇంకోటి, అదే ప్రసంగ గ్రంథం 5:15 వచనం గమనిద్దాం మనము. 15వ వచనం, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భముల నుండి వచ్చును ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. అంటే మనము భూమి మీదికి ఎలా వచ్చినామని డాక్టర్లను అడిగితే ఏం చెప్తారండి? డాక్టర్లను అడిగితే ఏమని చెప్తారు? తల్లి గర్భంలో నుండి మనం ఎలా వచ్చామని అంటే, ఈనాడు ఈ దేవుడు ఇది ఎప్పుడు రాయించిండు? కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించినటువంటి మహాగ్రంథం ఇది బైబిల్. ఈ గ్రంథంలో చెప్పినటువంటి ఈ మాటను ఇప్పుడు ఉన్న సమాజంలో మనతో పాటు కొంతమంది కవీశ్వరులు చాలామంది ఉన్నారు. అంటే కవితలు రాసేటువంటి చాలామంది ఉన్నారు. వీరు ఏమన్నారంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. కానీ పుట్టినవాడు గిట్టడం తప్పదు, అది ఒకటి నిజం. కానీ గిట్టినవాడు పుట్టక తప్పదు అన్నట్టు చూసారా, అది అబద్ధం. అంటే పుట్టినవాడు గిట్టక తప్పడు అంటే చనిపోవడం అనేది సత్యం అది. కానీ చనిపోయిన వాడు మళ్ళా పుడతాడు అనేది అది అబద్ధం. అంటే సమాజానికి కూడా దేవుడు చెప్పినటువంటి మాటలే ఈనాడు అవసరమైనవి. దానిని మరి దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి మా సొంతంగా చెప్పినామని మాట్లాడుతున్నటువంటి సమాజంలో మనుషులు చాలామంది ఉన్నారు. అవునా? ఎవరినైనా పెద్దవారిని అడుగు, పెద్దయినా నువ్వు చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు అనంటే, నా తల్లి గర్భంలో వచ్చేటప్పుడు నేను ఏం తీసుకపోయినాను, ఎలా వచ్చినానో నేను తిరిగి అలాగే వెళ్ళిపోతున్నాను. మన వేమన గారు కూడా రాసినటువంటి శతకాలలో చాలా వరకు మనం చూస్తాం. ఆయన ఒక కవి, వేమన్న ఒక కవి. స్కూళ్ళల్లో, కాలేజీలలో చాలా వరకు ఆయన గురించి తెలుసు. ఎందుకంటే వేద పాఠశాలలో కూడా బైబిల్ గురించి చెప్పలేదు, కానీ మనుషుల గురించి బాగానే చెప్పారండి. అంటే ఆయన ఏమన్నాడు, నేను దిగంబరిగా వచ్చిన తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వెళ్ళిపోతామని కవి చెప్పిన మాటలు నమ్మిర్రు, కానీ దేవుడు వ్రాయించిన మాటలు వదిలేశారు. అంటే నేటి సమాజం ఎలా తయారైందనంటే దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. మరి ఇప్పుడు వ్యర్థం అనాలంటే ఇప్పుడు వీడు చెప్పిన మాటలు వ్యర్థం అనాలా, లేదా దేవుడు చెప్పిన మాటలు వ్యర్థం అనాలా మనం ఆలోచిద్దాం. దేవుడు చెప్పింది, నీవు తల్లి గర్భంలో దిగంబరిగా ఎలాగ వచ్చావో తిరిగి మళ్ళీ అదే విధంగా దిగంబరిగా నువ్వు వెళ్ళేదు అన్నాడు. అవునా? వచ్చేటప్పుడు ఎలా వచ్చాము? మనము ఆదామును చూసుకుందాం. మొట్టమొదటిగా ప్రపంచం లెక్కల మనిషి ఉన్నది ఎవరు? ఆదాము. ఆదాముని నిర్మాణం చేసినప్పుడు ఎలా చేశాడు? మట్టిలో నుండి బొమ్మగా తయారు చేశాడు. బొమ్మగా చేసి ఆయన యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగవ నరుడు జీవాత్మ అని ఉంది ఆదికాండంలో.
అలాగే మనిషికి ప్రాణం పోసిన తర్వాత బట్టలు వేసుకున్నాడా? అప్పటికి వేసుకోలేదా? మనిషికి బట్టలు వేసుకున్నాడా? వేసుకోలేదా అప్పటికి? ఎందుకు? మనిషి మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి. అంటే అంటే తల్లి గర్భములో మనం ఏ విధంగా అయితే వస్తున్నామో తిరిగి అలాగే తండ్రి దగ్గరికి చేరుకోవాలి. అంటే పిల్లలు చిన్ననాటు పుట్టిన వెంటనే పిల్లలని చూస్తే ఎలా అనిపిస్తారు? చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు బట్టలు ఉండకుండా చాలా క్యూట్గా కనిపిస్తారు. ఎందుకంటే వారికి ఎటువంటి కలుష్యం అనేది ఉండదు, వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళకి కీ అని ఏడిచారు అనుకోండి, అయ్య బాబోయ్ ఎంత ముద్దుగా అని అనుకుంటాం మనం, అవునా? కానీ తండ్రి పరలోకం నుండి భూమి ముద్దన్న నీ తండ్రి నిన్ను కూడా ఆ విధంగానే తిరిగి రమ్మని కోరుకుంటున్నాడు. నిన్ను భూమి మీదకి ఎంత క్యూట్గా నేను పంపించాడో తిరిగి నువ్వు కూడా అంతే క్యూట్గా తండ్రి దగ్గరికి రావాలని ఆయన యొక్క ప్రేమ. అందుకోసమనే దేవుడు అంత మంచిగా చెప్పిన మాటని ఈనాడు సమాజం కాపీ కొట్టి మన యొక్క కవిలలో కొందరు చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టేస్తే వీరు చెప్పిన మాటలు నమ్ముతుంది సమాజం. మరి సమాజం మాటలు నమ్మాలా లేదా దేవుడు చెప్పిన మాటలు నమ్మాలా? దేవుడు చెప్పింది నమ్మాలి. ఎవరి మాటలు నమ్మాలా మనము? దేవుడు చెప్పిన మాటలే నమ్మాలి. ఎందుకు అనంటే భూమి మీద ప్రతి మనిషిని చూడండి, మనిషి గురించి కూడా ఇంకా చాలా మంచి వచనాలు రాశాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం. సుఖ దినమందు సుఖముగా ఉండుము, ఆపద దినము యందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. నాకు వీటిలలో ఒక పాట అంటే చాలా ఇష్టం అండి. ఏంటంటే బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే దేవుడిచ్చిన చక్రాలని. ఎందుకంటే ఆ పాటలో ఉన్న అర్థాన్ని ఆలోచిస్తే మనిషి యొక్క జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మనిషి యొక్క జీవితం అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఏమని ఉంటాడు, సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచిండు. అంటే ఈనాడు సమాజంలో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా చిన్నదే అంటే దేవుడు తన పిల్లలకి పెద్ద పరీక్షలు ఏం పెట్టాడండి. నీ శక్తి ఎంతవరకు ఉందో అంతటి కష్టాన్ని ఇస్తాడు తప్ప అంతకు మించి నీకు ఇవ్వలేడు. ఎందుకనంటే నువ్వు ఉన్నది ఒక 70 కిలోలు అయితే నువ్వు లేపగలిగేది 50 కిలోల బరువు, లేదా నువ్వు ఒక 120 కిలోలు ఉంటే నువ్వు 80 కిలోలు నువ్వు లేపగలవు. అంటే నీ కెపాసిటీని బట్టే నువ్వు బరువును లేపగలవు, కానీ నీ కెపాసిటీకి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ లేపగలుగుతావా? లేపలేవు. అలాగే దేవుడు నీవు ఎంతవరకు కష్టాలను అనుభవించగలుగుతావు అంతవరకే నీకు ఇవ్వగలుగుతాడు. కానీ మరి నేను మనిషి చూడడానికి చిన్నగా ఉండే కష్టాలన్నీ వాడికే పెట్టిరానంటే అది అంతనేది. ఎందుకంటే నీవు ఎంతవరకు మోయగలవో అంతే బరువు నీకు పెడతాడు. ప్రతి ఒక్కరు భూమి మీద ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి దేవుడే ఏం దేవుడు రా నాయన, ఆయన దగ్గర పోయినప్పటి నుంచి ఇవన్నీ పాషాలే ఉన్నాయి నాకు, ఆయన దగ్గర పోయినప్పటి నుంచి అన్ని తలనొప్పులే నాకు. మంచిగా ఉండాలని నేను ఎంత బాగున్నా కానీ నా ఫ్రెండ్స్ ఎవడో కూడా వచ్చి తీసుకుపోతున్నాను బయటికి, లేదా నేను ఎంత మంచిగా ఉన్నా కానీ ఎవడో కూడా వచ్చి నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తాను. అది ఆఫీస్లో టెన్షన్లు కావచ్చు, ఇంట్లో టెన్షన్లు కావచ్చు, బయట టెన్షన్లు కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, చుట్టాలతోటి కావచ్చు, కట్టుకున్న భార్యతోటి అయినా కూడా కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏమంటారు, దేవుడు గురించి ఎత్తుతారు. కానీ మరి సుఖాలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడండి? సుఖాలు వచ్చినప్పుడు ఒకడికి పెళ్ళి కాలేదనుకోండి, పెళ్ళి కాకముందు ఇంకా పెళ్ళి కాలేదు, దేవుడా నువ్వు ఎప్పుడైనా నాకు పెళ్ళి చేసేది అని చెప్పేసి అడుగుతావు. అవునా కదా? పెళ్ళి అయింది, పెళ్ళి అయిన తర్వాత నాయన నువ్వు నాకు పెళ్ళి చేసినావు థ్యాంక్స్ అని చెప్పినావా? అది మాత్రం చెప్పాం, బాగానే ఉంది. పెళ్ళి అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. దేవుడు ఏదో భార్యని ఇచ్చింది కానీ నాకు పిల్లలు ఇవ్వలేదు.
దానికి కూడా ఆయనే బాధ్యుడా అంటామండి. ఎందుకనంటే మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం అన్నారు కదా, మరి నాకు ఎందుకు వేయలేదు అయినా అని క్వశ్చన్ చేశారు. ఎందుకంటే దేవుడు వీళ్ళకి ఊరికే దొరికిండు కాబట్టి ప్రతి దానిని తీసుకొచ్చి దేవుడి మీద నెట్టేస్తారు వీళ్ళు. ప్రతి దానిని దేవుడి మీద నెట్టేస్తారు. మొదటిగా నువ్వు కావాల్సింది నీకు భార్య కావాలని దేవుడిని అడిగినావు, ఇచ్చిండు. కొన్ని రోజులు నువ్వు చూద్దాం నీకు ఎన్ని రోజులు నువ్వు ఉండగలుగుతావు అని చెప్పేసి చూసిండు. దాని తర్వాత నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి నీకు ఒక జత చేసిండు. జత చేసిన తర్వాత మీరు ఇరువురు కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవిస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఎలా నువ్వు హాస్పిటల్లో బేబీని చూసి ఎలాగ హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగే మిమ్మల్ని చూసి దేవుడు అదే విధంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత కొన్ని ఏళ్ళు అయిపోయినాక నాయన నాకు ఇంకా పిల్లలు లేరు, అసలు ఈ దేవుడు ఇస్తాడయ్యాడా అని క్వశ్చన్ మార్క్ వస్తారు మళ్ళా. అంటే దేవుడు పిల్లల్ని ఇస్తే నువ్వు దేవుని నమ్ముతావా? దేవుడు భార్యని ఇస్తేనే దేవుని నమ్ముతారా? అంటే నీకున్న కష్టాలను తీసేస్తేనే దేవుని నమ్ముతారా? మీకున్న రోగాలను తీసేస్తేనే దేవుని నమ్ముతారా? దేవుని ఎందుకు నమ్మాలి? ఇది నాకు వచ్చేది. ఎందుకు నమ్మాలో చెప్పాలి. కొన్ని దేవునిని నమ్మడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? దేవుణ్ణి నమ్మడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ప్రతి ఒక్కరు భూమి మీద ఈనాడు మనం చేస్తున్నటువంటి పనులు ఏంటంటే దేవుడితో వ్యాపారాలే. అందుకనంటే సుఖాలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోతారు, దుఃఖాలు వస్తున్నప్పుడు నువ్వెప్పుడు నాకు పెట్టినావు అని చెప్పేసి ఆయనను దూషిస్తారు. అంటే సుఖము లేకుండా సుఖ దుఃఖాలు లేకుండా బ్రతుకు సాగదు. అది మనము ఒక తల్లిదండ్రులమైన ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉన్నాము. మనల్ని పెంచడానికి మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడింటారు, వారు సమయానికి తినకుండా పిల్లలు తిన్నారా అని చూస్తారు. ఎందుకంటే వారికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒకనాడు మా తండ్రి గారిని ఎగ్జాంపుల్గా నేను చెప్తానండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తండ్రి గారు 6 నెలలు డ్యూటీ, 6 నెలలు ఇట్లా. ఎందుకంటే వీళ్ళు కంటింజెంట్గా చేసేవాళ్ళు, అప్పుడు పర్మనెంట్ కాదు. వీరికి వచ్చేది 150 రూపాయల జీతం అయితే ఆ 150 రూపాయల జీతంలో మేము 5 మంది బ్రతకాలి. అందులో ఇంటి కిరాయి కట్టాలి, మా స్కూల్ ఫీజులు కట్టాలి, మాకు నెలకి తిండి తీసుకురావాలి, మాకు బట్టలు కొనాలి, మధ్యలో పండగలు, మధ్యలో హాస్పిటల్ ఖర్చులు. రోజుకు 150 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? అంటే 9,000 కూడా రాదు, 3,500 సమ్ 4,000 ఆ మాత్రం వస్తుంది నెలకి. ఈ 4,000 రూపాయలల్లో వారు ఎప్పుడు తింటున్నారో తెలియదు, ఎప్పుడు తినట్లేదో కూడా తెలియదు. కానీ మాకు మాత్రం ఏ రోజు లోటు లేకుండా చూసుకున్నారు వాళ్ళు. ఎందుకనంటే ప్రతిదీ రూమ్ కిరాయి వచ్చి ఎవడైనా అడుగుతారేమో నా పిల్లలు అందరు ముంగట ఇన్సల్ట్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఏనాడు కూడా ఇంటి ఓనర్ ఇంటి దగ్గరికి రానిలేదు. స్కూల్లో టీచర్లు ఫీజులు అడిగితే పిల్లలు అందరు ముంగట నా పిల్లల పరువు పోతుంది అని చెప్పేసి మా దాకా రాకముందే వాళ్ళు వెళ్ళి కట్టడమా లేదా వాళ్ళతో మాట్లాడమా చేసేవాళ్ళు. మళ్ళీ మేము ఆకలితోటి ఉంటే ఎలా అని చెప్పేసి వారు తినకున్నా కూడా వారు తీసుకొచ్చి మాకు పెట్టినారు. వారికి ఉన్నట్టు కొంచెం జీతం, దాన్ని వారు అంతగానో కష్టపడుతూ కూడా ఈనాడు సుఖపడ్డారు వాళ్ళు. దాని తర్వాత ఆయన పర్మనెంట్ అయిన తర్వాత ఆయనకు కొంచెం రిలాక్స్ దొరికింది. ఎందుకంటే జీతం పెరిగింది, కష్టం తగ్గింది. జీతం పెరిగిన తర్వాత కష్టం తగ్గింది. మరి కష్టం చేసినప్పుడు దేవుని ఏనాడు దూషించలేదు. అలా అని చెప్పేసి సుఖపడిన నాడు కూడా దేవుని ఏనాడు కూడా మర్చిపోలేదు. అంటే ఈ జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళే మనుషులు. ఆ సుఖాన్ని దుఃఖాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో కూడా మనకు యేసుప్రభువు వారు చూపించినటువంటి సూచనలు ఎన్నో ఉన్నాయి. ఎలాగనంటే యేసుప్రభువు వారు వచ్చి బాప్తిసం తీసుకొని ఉండి ఆ అడవిలో ఉన్నప్పుడు ఆయనకు కష్టాలు రాలేదా? 40 దినాలు అరణ్యానికి ఆత్మతో కొనుక్కోబడ్డాడు. ఎందుకు తెలుసా? అపవాదితో శోధించబడడానికి. ఒక బంగారానికి ఒక ఆకారం రావాలి అని అంటే దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ బంగారాన్ని తీసుకెళ్ళేసి కొలుములో వేయాలి. కొలుములో వేసి దాన్ని కాల్చి దాన్ని సుత్తతో కొడితే కానీ అది ఏమవుతుంది? ఒక మంచి ఆకారం వస్తుంది. అలాగే
యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఆయన కష్టపడి 40 దినాలు అక్కడ కొండ మీద కూర్చున్నాడు. ఎవరి కోసం అంటే అపవాది కోసం. ఎందుకు కూర్చున్నాడు అని అంటే ఆయన శోధించబడడానికే. కానీ ఈనాడు మన సమాజంలో ముఖ్యంగా మన క్రైస్తవులు అనుకునే వాళ్ళ 40 దినాలు ఉపవాసాల ప్రార్థనల కింద దాన్ని మార్చేశారండి. దేవుడు యేసుప్రభు వారు అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం అని అంటే వాడితోటి యుద్ధం చేయడానికి వెయిటింగ్ చేసిండు అంతే. కానీ అపవాది వేసేటువంటి గాలాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇలాంటివి అన్నట్టు. సుఖం వచ్చినప్పుడు ముద్దే నేను చేసుకున్న దేవుడు నాకు ఏడే చేసిండు, మా దోస్త్ గారు నాకు హెల్ప్ చేసిండు అని అంటారు. లేదా మా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసిరు అని అంటారు. లేదా మా బంధువులు నాకు హెల్ప్ చేసిరు అంటారు. కానీ దేవుని మాత్రం అస్సలు గుర్తు చేసుకోడు. అదే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అబ్బా దేవుడా అప్పుడు లెక్కలేని భక్తి వచ్చేసరి కాదు. నీ కోసం నేను ఇది చేస్తా, నీ కోసం నేను అన్నీ చేస్తా. అప్పుడు వస్తాయి అన్నమాట. ఏంటి అంటే ఏమంటారు వాటిని? మొక్కుబడులు. అప్పుడు వచ్చేసి నాయన తండ్రి ప్లీజ్ ఈ ఒక్కటి నాకు సాయం చేయి, నీ కోసం నా ప్రాణాలు కాదు కదా, నా కుటుంబం మొత్తం నడుస్తున్నాం అందరం. తీర్చేసిండు అనుకో, మరుసటి రోజు ఎక్కడ ఉన్నారా బాబా అని చూస్తే ఎక్కడనే సినిమా థియేటర్ ఉంటాం అనుకోయి. మరి నాకు చెప్పిన మాట అరే దేవుడా మర్చిపోయినా. మళ్ళీ నీకు ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకో, అప్పుడు గుర్తుకొస్తుంది మళ్ళా. తండ్రి నేను నీకు మాట ఇచ్చినని, అందుకే నేను తప్పిపోయినాను, నీ మాట నేను నెరవేర్చలేదు కాబట్టి నాకు శిక్ష చేసినావు అని చెప్పి అప్పుడు గుర్తుకొస్తాడు. అంటే మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? కష్టకాలాలనే గుర్తుకొస్తాడు. కానీ కష్టం వచ్చిన నాడు కూడా దేవుని గుర్తుంచుకొని సుఖం వచ్చిన నాడు వదిలిపెట్టడం కాదు, కష్ట సుఖాలను బ్యాలెన్స్ చేసుకొని దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. కష్టాన్ని సుఖాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని, ఎప్పుడు ఏ మనిషి అయినా ప్రపంచంలో అంబానీ నుంచి మొదలు పెట్టుకొని గరీబ్ వరకు ఏ ఒక్కడికి కష్టం లేవు, ఒక్కరోజు కష్టం వచ్చినా ఒకరోజు సుఖపడినా కూడా ఎవరి జీవితంలో మొత్తం నేను పుట్టినప్పటి నుంచి నేను సుఖపడ్డానని ఏ మానవుడు చెప్పలేడండి. అలానే నేను భూమి మీద పడ్డప్పటి నుంచి నేను మొత్తం నేనే కష్టపడ్డానని కూడా ఏ మానవుడు కూడా చెప్పలేడు. ఎందుకనంటే మానవుడికి ఎంతవరకు కష్టం ఇవ్వాలో దేవుడు అంతవరకే కష్టాలు ఇస్తాడు, ఎంతవరకు సుఖ పెట్టాలో అంతవరకు సుఖ పెడతాడు. ఎందుకనంటే అన్నం తింటామండి. బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం, బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. తింటాం బిర్యానీ, మనకి ఎంతవరకు తింటాం? మనకు ఎంతవరకు సరిపోతే అంతవరకే తింటాం. లేదు బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం అని చెప్పేసి నువ్వు కుండలు తినేసినాం అనుకోండి, ఏమవుతుంది? డైజెషన్ కాదు, అరుగుది కాదు, ప్లస్ అనారోగ్యం, హెల్త్ పాడైపోతే కడుపుల కోసం ఇంకా లోపలికి బయటికి తినడం అవుతుంది. అవునా? అలాగే దేవుడు కూడా నీకు సుఖాన్ని ఇచ్చిండు అనుకోండి. దేవుడు నీకు మొత్తానికి సుఖాన్ని ఇస్తే నువ్వేం చేస్తావు? పండుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు అసలు తీయవు. నువ్వు జీవితంలో సుఖాన్ని ఒక్కటే ఇచ్చిండు అనుకో, ఏం చేస్తావు? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని రారాపై అని పిలుస్తాం. అది ఎవరని వయసులో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళైనా కానీ. ఎందుకంటే సుఖపడుతున్నావు. కష్టం అంటే ఏంటో నీకు తెలియదు కదా. వాడు తీసుకొచ్చి ఇవి తీసుకురా అవి తీసుకురా, నువ్వు కూర్చున్న కానీ పక్కకు జరగకుండా అది నీ యొక్క సుఖమని నువ్వు అనుకుంటున్నావు. కానీ సుఖం అంటే అది కాదు. నేను చెప్తున్నది ఏంటంటే మనిషి భూమి మీద బ్రతుకుతున్న దినాలలో సుఖపడడం అంటే ఇవి కాదు సుఖము. ఇది సుఖం కాదు. ఈ సుఖము ఇది కేవలం టెంపరవరీ. అది కేవలం టెంపరవరీ. ఈ సుఖము ఈ కష్టము దేహంలో ఉన్న ఆత్మక. మరి ఈ శరీరానికి అంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? మరి ఆత్మ కలగదా? ఆత్మ కూడా ఉందా లేదా? అంటే ఆత్మకి దేహానికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకనంటే ఆత్మ ఉన్నంత వరకు నీ దేహం పనిచేస్తుంది. అంటే నీ దేహానికి చిన్న నొప్పి తగిలినా ఆ నొప్పి ఆత్మకు తగులుతుంది. నీకు అనిపిస్తుంది అబ్బా నా శరీరానికి కదా, నా లోపల ఉన్న ఆత్మ కాదు కదా అని కాదు. నీకు చిన్న దెబ్బ తగిలితే రక్తం బడబడా కారుతా ఉంది. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది నీ దేహం లోపల ఏదైతే నిన్ను జీవింపజేయచున్నదో దానికి తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధ నీకు అప్పుడు ఎక్కడ వస్తుంది?
నీ మనసులో నుండి నీ మెదడులోకి చేరుకొని "శ్శ, నాకు ఇంత రక్తం కారింది" అప్పుడు అనిపిస్తుంది. అంటే మొట్టమొదటిగా బాధపడేది ఎవరు? శరీరమా, ఆత్మనా? మొదటిగా బాధపడేదే ఆత్మ. అది శరీరానికైనా సరే, ఆత్మకైనా సరే, రెండిటికి. అలా అని చెప్పేసి ఆత్మకు జరిగే దెబ్బలు వేరున్నాయి, శరీరానికి తగిలే దెబ్బలు వేరున్నాయి. శరీరానికి తగిలే దెబ్బలు కొన్ని దినాలకు మానిపోతాయి, కానీ ఆత్మకు తగిలే దెబ్బలు నిత్య పాతాళానికి తీసుకుపోతాయి. అందుకని ఆత్మకు శరీరానికి వైరం అన్నాడు దేవుడు. ఈ కష్ట సుఖాల గురించి ఎందుకు చెబుతున్నానంటే, కష్టం వచ్చిందనుకో శరీరం అంటది ఆత్మతోడు, ఏం దేవుడురా నాయన, దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి మాకు. ఈ దేవుడే లేకుండా ఉంటే మంచిగా ఉన్నాం మేము ఇంతవరకు, సడన్గా అన్నీ మారిపోయినాయని అన్నాడు. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఖచ్చితంగా నిన్ను, నీ శరీరాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమనంటే, వచ్చింది దేవుడికి కష్టం వచ్చింది, కానీ ఆ కష్టానికి కావాల్సిన దారి కూడా ఆయనే చూపిస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు అని నీ ఆత్మ నీకు చెప్పిన ఆత్మ మాట వినకుండా శరీరం మాటను ఆచరించగలరు మనం. అంటే జీవితంలో మనిషి యొక్క దేహానికి ఆత్మకి వైరం ఎందుకనంటే, దేవుడి గురించిన ఆత్మకు తెలుసు. తర్వాత ఇప్పుడు నువ్వు టెంపరీ 60-70 ఏళ్ళు అయిపోతావు కదా, నువ్వు నన్ను వదిలేస్తావు. కానీ నన్ను వదలకుండా పర్మనెంట్గా పట్టుకునేది ఎవరు? పర్మనెంట్గా పట్టుకునేది ఎవరు? నేను ఎక్కడ ఉండాలా? ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ శరీరం, ఈ దేహము, దీని కెపాసిటీ ఎంతవరకు అంటే 70 లేదా 80 సంవత్సరాలు, లేదా ఇంకొక 10 వేసుకోండి, 90 వేసుకున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? తర్వాతైనా ఖచ్చితంగా దీని నుంచి అవుట్డోర్ వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేహాన్ని, ఈ ఇంటిని, ఈ దేహంలో నివసిస్తున్నది ఆత్మ. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ఆత్మ 80 సంవత్సరాలు దాటింది అనుకో, నీ దేహం వెళ్ళిపోతుంది. మరి తర్వాత శిక్ష పడేది ఎవరికి? అవునా? కాబట్టి ఏమని అంటారు? సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోకుండా ఏం చేసుకున్నారు? చదవండి ఒకసారి మళ్ళీ. సుఖదినమందు సుఖముగాను సుఖదినమందు సుఖముగాను ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకుంటారంట వీళ్ళు? దేవుడు చేసిండు సుఖను దుఃఖాలని ఎప్పుడు తెలుసుకుంటారంట వీళ్ళు? అంటే భూమి మీద ఉన్నప్పుడు అర్థం కదా, దేవుడు చేసిండని. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తానండి. భూమి మీద ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు, దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచిండు ఎప్పుడు అంటుండే? తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని అని అంటుండు కదా. తాము చనిపోయినాకంటే మనం చనిపోయినాక. చదవండి మరోసారి. 14 వచ్చిన ఉన్నప్పుడు వానికి తెలియదు. 14 వచ్చిన 14 కింది లైన్. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు. ఎప్పుడు తెలుసుకుంటారంట వాళ్ళు? చనిపోయిన తర్వాత ధనవంతుని లాగా. ఎప్పుడు తెలుసుకుంటారంట? బతుకున్నప్పుడు తెలుసుకుంటారా, చనిపోయినాక తెలుసుకుంటారా? ఏమన్నది చూడు, నీకు అర్థమైతే. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు తెలుసుకోకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖాలను జతపరచును. తెలుసుకోకుంటున్నట్లు అంటే తాము చనిపోయిన తర్వాత ఏమర్థమవుతుంది? చనిపోయిన తర్వాత సుఖాలు దుఃఖాలు తెలుసా? తెలియదు. అవునా? మరి సుఖాలు దుఃఖాలు ఎక్కడ తెలవాలి అంటే, మరి ఇక్కడ దేవుడు ఎందుకు అంటుండు? తాము చనిపోయిన తరువాత జరుగు దానిని. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలా? ఏ దూతలు? దేవదూతలు. అంటే చనిపోయిన తర్వాత భూమి పైన నీ దేహానికి ఏవైతే చేస్తున్నారో అవి నీకు తెలియదు. ఎందుకనంటే చనిపోయిన ఒక్క క్షణంలో నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందంట?
పాతాళంలో ఉంటుంది. నరకం పోదు, స్వర్గానికి పోదు, పాతాళంలోకి చేరుతుంది. అది తర్వాత విషయం. కానీ ప్రతి ఒక్కరూ పాతాళంకి ఖచ్చితంగా పోయి, అది నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినా అక్కడికి వెళ్ళాలి. నువ్వు దేవుడు అంటే ధిక్కరించి బ్రతికినా నువ్వైనా సరే అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది. దాని తర్వాతనే మిగతా స్థలాల గురించి మీకు తెలుస్తుంది. అంటే నీకు భూమి పైన ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత దేహానికి ఏం చేస్తున్నారు అనేటువంటి నీకు తెలియదు. కానీ ఈ సుఖ దుఃఖాలు అనేది నీకు దేని వరకు? నీ దేహాన్ని వరకే. ఈ భూమి పైన ఉన్న ఈ 70-80 సంవత్సరాల కాలంలో ఉన్న ఈ సుఖాలని కష్టాలని రెండింటిని బేస్ చేసుకొని బ్రతకమని దేవుడు చెప్పినటువంటి మాట. కానీ ఇలా వదిలేసి దేవుడి గురించి పట్టించుకోకుండా బ్రతికినవనుకో, దానిని ఏమంటున్నారైనా సొలొమోన్ రాజు గారు? వ్యర్థమైన జీవితం. అందుకనే మొదటి అధ్యాయంలో ఏమంటాడు? వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం. ఎందుకనంటే దేవుడి కోసం బ్రతకని నీ జీవితమే వ్యర్థం. ఇంకా దేవుడి కోసం బ్రతకలేదనుకో నీ జీవితమే వ్యర్థం. చూడండి ప్రసంగి గ్రంథం 16వ వచనం చూడండి. 7వ అధ్యాయం 16వ వచనం. అధికముగా నీతిమంతుడవై ఉండకుము. మళ్ళీ ఇదొక ఇదొకటి మళ్ళీ చాలా కష్టమైన పరిస్థితి ఇది. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పిండు? నీతిమంతుడిగా ఉండమని చెప్పిండు కదా. అధికముగా నీతిమంతుడిగా ఉండొద్దు అంటుండు. మరి ఎందుకు ఉండొద్దు? నీతిమంతుడిగా ఉండడం మంచిదే. అధిక నీతిమంతుడిగా ఉండకుము అంటే ఎందుకు? నీతిమంతుడు ఉంటే తప్ప. అధికముగానంటే నీవు ఎక్కువ మంచితనం ఉన్నావు అనుకో, ఏం చేస్తారంట? నక్కలు మాత్రం చుట్టూ వచ్చి చేరుతారు. ఎందుకంటే అరే వీడు ఊరికే గొర్రెరా, వీడికి ఏం చెప్పినా కానీ ఇదేస్తాడు, మనము ఈజీగా వాడుకోవచ్చు అని. ఎందుకంటే వాడికి మంచితనం తప్ప రెండో విషయం అనేది తెలియదు. అంటే మంచితనం ఉన్న వాడికి వివేచ జ్ఞానము ఉండదు. అవునా? వివేచ జ్ఞానం ఉండదు. అందుకని వీరు ఏం చేస్తారంటే మంచి అధిక నీతిమంతుడు అని అంటే అధికముగానంటే ఇంకా వాడికి మా నీతి తప్ప రెండో మాట అనేది తెలియదు. మొత్తం దేవుడా నువ్వే నాకని చెప్పేసి అని మొత్తం బట్టలిప్పి రోడ్డు మీద కూర్చున్నావు అనుకో, నీ కిడ్నీలు లివర్లు తీసుకొని అమ్మేస్తారు. అమ్మేరా? ఖచ్చితంగా అమ్మేస్తారు. ఎందుకనంటే అధిక నీతి కూడా మంచిది కాదు. అంటే నీవు దేవుని దృష్టికి ఎలా ఉండాలో అలా ఉండాలి. నీతో పాటు ఉన్న మనిషిని బట్టి మనము నడుచుకోవాలా. ఇప్పుడు వాడికి ఇంట్లో ఏది లేదో తాగడానికి 100 రూపాయలు కావాలి. నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే నా లైఫ్లో జరిగిన స్టోరీస్ ఇవి. 100 రూపాయలు వాడికి అవసరం. ఎందుకంటే తాగడానికి. కానీ వాడు వెళ్ళి ఎదుటి వారికి ఏమని చెప్తారంటే నాకు ఈ పరిస్థితి వచ్చింది రాబోయ్ కంపల్సరీ ఇదో నీకు మళ్ళీ 2 రోజులలో ఇచ్చేసంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఎదుటారు అరే నిజమోము అని చెప్పేసి వాడు ఏం చేస్తారు? ఉన్నాయో 10 రూపాయలు లేకుంటే 10 రూపాయలు వాడికి ఇచ్చేస్తారు. ఎందుకంటే అది నీతి. వీడు ఆపదలు ఉంది కాబట్టి అడిగిన అది ఓకే, 10 రూపాయలు కాబట్టి పెద్ద విషయం కాదు. అది ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వండి, అది ఏమవుతుంది? ఎక్కువ నీతి పరుడు అయిపోతుంది. ఒకవేళ తీసుకున్నవాడు తిరిగి తెచ్చిచ్చిందంటే ఓకే, మంచిదే. నువ్వు వాడి గురించి నమ్మడం, నువ్వు నమ్మి ఇవ్వడం. ఒకవేళ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టిందనుకోండి, ఏంటి పరిస్థితి? అవునా? అంటే అధిక నీతి కూడా మంచిది కాదు. మనుషులను బట్టి మనము నడుచుకోవాలని చెప్తున్నాడు. ఆ 100 రూపాయలు తీసుకున్న తర్వాత నువ్వు వాడికి మంచి కోసం అని నువ్వు ఆలోచించిస్తే వాడు చెడిపోవడానికి 100 రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకుంటాడు. అవునా కాదా? అంటే అధిక నీతిగా ఉండడం కూడా మంచిది కాదు. కింద మళ్ళీ వచ్చిన చదవండి. కింది అధిక జ్ఞానము అధికముగా జ్ఞానివి కాకుము. ఇదొక జ్ఞానము, ఇదొక జ్ఞానం. తర్వాత ఏంటిది? నిన్ను నీవే నాశనం చేసుకుందు. ఇదేందండి బాబు? అధిక జ్ఞానం ఉండొద్దు అంటాడు, అధిక తెలివి ఉండొద్దు అంటాడు, మళ్ళీ నన్ను నేనే నాశనం చేసుకుంటున్నా అంటాడు.
ఆలోచించండి దీని గురించి. అధిక నీతిమంతుడిగా ఉండడము మంచిది కాదన్నాడు. అధిక జ్ఞాన వివేకము, జ్ఞానము జ్ఞానివి కాకము. జ్ఞాని అని అంటే దానికి ఈనాడు సమాజంలో మనం చాలా పేర్లు గమనించవచ్చు. దానికి తెలివితేటలు ఎక్కువైపోయినారా అవి నీకైతే అని అంటామా లేదా? ఎవరైనా చెప్పిన మాట మనం ఏదైనా సపోజ్ ఒక మాట చెప్పినాం అనుకో, వాడు తిరిగి మనకు ఇంకో మాట చెప్తే నీకు తెలివి ఎక్కువైపోయినారు అంటే జ్ఞానం ఎక్కువైపోయిందని అర్థం. కానీ దేవుడు ఇంకొక చోట ఏమని చెప్తాడు, జ్ఞానము కలిగిన వారిలా జీవించాలి అని అన్నాడు. అవునా? దావీదు రాసిన గ్రంథంలో కీర్తనలలో చూస్తే జ్ఞానం కలిగి జీవించాలన్నాడు. మరి సొలొమోను రాజు గారు జ్ఞానవంతుడా అజ్ఞానవంతుడా? మరి ఇక్కడ సొలొమోను రాజు గారు చెప్తున్నారు మరి ఇక్కడ అంటే తనకున్నటువంటి జ్ఞానము వెర్రిది, అంటే వ్యర్థమైన జ్ఞానము ఉన్నది నీకు. అందుకనే ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో అందుకనే సమస్తము వ్యర్థమని చెప్పడానికి గల కారణం ఏంటంటే నీకు ఎక్కువ నీతిమంతుడుగా ఉండవు, అది వేస్టే. ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకో, అది వేస్టే. ఒకవేళ అవి 2 ఉన్నాయనుకో, దాంట్లో నుంచి నువ్వు పడిపోతావు, అంటే నీకు నాశనం వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నీతిమంతుడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అని అంటే జరగబోతున్న వాటిని ఆలోచించుకొని దాని నుండి తప్పించుకోవడానికి చూస్తాడు. అవునా? ఇంకా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడు అది వీడికి వచ్చింది అనుకో, నేను అప్పుడు నుంచి ఇట్లా వెళ్ళిపోతాను అని చెప్పేసి బైక్ రేసులు జరుగుతాయి. బైక్ రేసులు జరిగినప్పుడు రేసర్లు అందరూ నిలబడతారు లైన్గా. రేసర్లు అందరూ నిలబడ్డప్పుడు అందరూ రైడర్లే, అందరికీ తెలివిలు ఉన్న వాళ్ళే, దాంట్లో కూడా నాలంటాడు తెలివి తక్కువడు, తెలివి ఎక్కువ ఉన్నాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు, వెళుతూ ఆగి ఇట్లా ఇంకా తిరిగి చూసిండు అనుకోండి, వాడు అక్కడ ఉంటాడా కింద పడు. అందరికంటే ముందే ఉన్నాడు, వాడు వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఆ వెళ్ళిపోకుండా వెనక నా తర్వాత ఎవరు రాని చూస్తాడు. అంటే వాడికి తెలివి ఎక్కువనా తెలివి తక్కువనా? అంటే వాడు వెనక తిరిగి చూసే వరకు వీడు ఎక్కువ ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోతాడు, అంటే వాడు ఓడిపోయినట్టే కదా. ఇలా మనం చూసుకుంటే తెలివి ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. నీవు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి, నీకు మంచిది. నువ్వు ఎంతవరకు ఏదైతే ఆలోచించకూడదో అది నీకు అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు మొన్న మన సైన్సిస్ట్లో ఆలోచిద్దాం. మొన్న మనం రీసెంట్గా చూసుకున్న న్యూస్లో చూసుకుంటే సూర్యమండలం మీదకి వెళ్ళేసి సూర్యుని చుట్టూ మంటలు ఉన్నాయని చెప్పి, అది నువ్వు చెప్పేది ఏముంది ఇక్కడ తెలియదు భూమి మీద. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల అందరి దగ్గర ట్యాక్సులు వసూలు చేసి నీ జీతం పెంచుకొని నీ కడుపులు నింపుకొని నువ్వు పైకి వెళ్ళి కనిపెట్టింది కొత్తగా వేడి ఉంది అని చెప్పడమా? అది అందరికి అర్థం కాదు. పొయ్యి కాడ కూర్చుంటే అర్థమైతే కదా వేడి వస్తుందా రాదనేది. ఈ భూమిని మొత్తాన్ని మండిస్తున్నది ఎవరు? సూర్యుడు. అది నువ్వు అంత దూరం పోయి చెప్పడం అంటే వీళ్ళని ఏమంటారు, అధిక తెలివి కలిగిన వాళ్ళంటే ఎవరో కాదు, వీళ్ళే వాళ్ళని ఈనాడు మన సమాజంలో ఏమంటారు, వాళ్ళకి మళ్ళీ బిరుదులు ఇస్తారు, నంది అవార్డులు పంది అవార్డులు అని. అవునా కదా? ఎందుకనంటే దేవుడు చేసిండు, దేవుడు చెప్పిండు, వాటితో నీకు అవసరం లేదు, వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించగానే అర్థం. కానీ మనిషి ఏం ఆలోచిస్తాడు, వాటి గురించి ఆలోచిస్తే నేను నా లోపల ఉన్న ఆత్మ గురించి నేను ఆలోచించాలి. ఎందుకంటే ఆత్మ గురించి వాడికి తెలియదు, మొత్తానికి వాడికి తెలిసింది ఏంటి అంటే ఒకటే జ్ఞానం, ఈ లోకానికి సంబంధించింది. కాబట్టి వాడికి తెలిసిన జ్ఞానాన్ని ఏం చేస్తుందంట సొలొమోను గారు, మొత్తం సమస్తము వ్యర్థము అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇంకొకటి 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. 12వ అధ్యాయము 17వ వచనం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎక్కడ పోతుందంటే ఇప్పుడు శరీరంలో ఉన్న ఆత్మ. ఇది ఎవరు చెప్పరు. మళ్ళా ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్తారు, మంచిగా చెప్తారు. తల్లి గర్భంలోనూ బట్టలు లేకుండా వచ్చినావు, మళ్ళీ తిరిగి అట్లానే వెళ్ళిపోతావు, బాగానే ఉంది, మంచిగా ఒప్పుకున్నావు. తర్వాత మట్టిలో నుంచి నువ్వు వచ్చినావు, తిరిగి మట్టికి వెళ్ళిపోతున్నావు.
ఇది మంచిగానే ఉంది. కానీ నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ఎందుకు చెప్పట్లేదు సమాజం? సమాజం ఎందుకు చెప్పట్లేదు అంటే వారికి తెలియదు ఆత్మ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. నేను మాట్లాడుతున్నట్టు, అవును నేను మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నా అంటే అంతే అంతే అంటే అంతే. అది అంటే వాడికి తెలివి లేదని, అంటే వాడి లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి వాడికి ఆలోచన భావం లేదు. ఈ దేహాన్ని ధరించుకున్నాం బాగానే ఉంది, దేహానికి వస్తే కొన్ని దినాలు మాత్రమే కష్టాలు సుఖాలు, కానీ నిత్య లోకంలో మనకు సుఖం కావాలని కోరుకుంటే భూమిపైన మనం చేయాల్సింది ఏంటిది తెలుసా? సమస్తము వ్యర్థముతో సమానంగా మనం పోల్చుకుంటేనే నిత్యము సుఖానికి మనము అర్హులమవుతాం. అందుకనే సొలొమోన్ రాజు గారు ఏమంటారు? వ్యర్థం సమస్తము వ్యర్థం. ఎందుకు వ్యర్థం అన్నాడంటే ఈ దేహం గురించి మాత్రమే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు తప్ప దేహంలో ఉన్నటువంటి నిత్యము చావు లేకున్నటువంటి ఆత్మ గురించి ఏనాడు ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చనిపోయినానంటే నేను చనిపోయినాను అని అన్నారు అనుకోండి, నా శరీరం చనిపోయిందా? శరీరం లోపల ఉన్న ఆత్మ చనిపోయారా? ఈ శరీరంలో ఉన్న అతను వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈనాడు ఇంకా తెలివి ఎక్కువ ఉన్న వారు ఏం చేస్తున్నారంటే కొన్ని ఈజిప్ట్ దేశాలలో మమ్మీలను తీసుకొచ్చి ఇంకా దాచిపెడతారు ఎప్పుడో చనిపోయిన వాళ్ళని. ఎందుకంటే ఇంకా వాళ్ళని బ్రతికించాలని. వీళ్ళని ఏమంటారు? తెలివి ఎక్కువ అనాలా, తెలివి తక్కువ అనాలా? వీళ్ళు వాళ్ళ దృష్టిలో, ఈనాడు సమాజ దృష్టిలో వాళ్ళకు తెలివి ఉంది అని అనుకుంటున్నారు, కానీ దేవుడి దృష్టిలో ఏమంటాడో తెలుసా? తెలివి తక్కువ. ఇలాంటి ధనవంతులను కొంతమంది చూపిస్తాను చూడండి. లూకా సువార్త ఇంకొక 12వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. ఇదియు గాక నా కుమారుడా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇదియు గాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఐఏఎస్, ఐపీఎస్, ఎఫ్ఆర్ఎస్, ఎఫ్ఆర్సిఎస్ ఇవన్నింటివి ఒకటి గుర్తు పెట్టుకోవాలంటేనే చాలా కష్టం. అంటే ఎక్కువ చదవడం కూడా ఆయాసకరం. ఎందుకు ఆయాసకరం అంటే చెప్తాను వినండి. నారాయణ కాలేజీలు, శ్రీ చైతన్య, డాక్టర్ రెడ్డిస్ కాలేజీలు, ఇలా చాలా వరకు మనకు యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ కాకతీయ, అంబేద్కర్ ఇలాంటివి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు ఎప్పుడు చేరుతారు వీళ్ళు? ఎప్పుడు చేరుతారు? డిగ్రీ కంప్లీట్ లేదా డిగ్రీలో ఉన్నప్పుడు వీళ్ళు జాయిన్ అవుతారు. డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు? ఎంబీఏ. అవునా? ఎంబీఏ అయిపోయినాక మళ్ళీ పిహెచ్డీ చేయాలనుకుంటున్నాను. అంటే నువ్వు ఎంబీఏ చేసిన బాగానే ఉంది, పిహెచ్డీ చేసిన బాగానే ఉంది, ఏం తెలుసుకున్నావు? ఈ చదువులు చదవటానికి ఉన్న సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకున్నావు తప్ప, ఒకటి నువ్వు ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఈ లోక జ్ఞానం అర్థం కావడానికి నువ్వు చదివిన బాగానే ఉంది. లోక జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత దానితో పాటు లోక జ్ఞానాన్ని బేస్ చేసుకొని మనం తిరిగి ఎక్కడికి ఎలా చేరుకోవాలనేది నేర్చుకోవాలి. మెయిన్ అంటే నువ్వు ఇప్పుడు లేదు, మా తల్లి మా తండ్రికి నేను ఇచ్చిన మాట ఏంటంటే నేను ఐఏఎస్ని అవుతా, నేను ఐపీఎస్ని అవుతా. ఒకవేళ నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కాలేదనుకో నీ తల్లిదండ్రులు ఏమంటారు? చి, నీకు ఇన్ని డబ్బులు పెట్టి వేస్ట్, నీకు ఇన్ని ఖర్చు పెట్టినా నేను వేస్ట్, అప్పుల పాలైపోయినా ఆయన మీ చదువులకు పెట్టలేక అని చెప్పేసి అని అంటారు. అంటే అప్పుడు నీకు ఏమర్థమవుతుంది? సమస్తమైన పుస్తకాలు ఎన్నో వచ్చినాయి అన్నాడు. జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, మానవుడి యొక్క దేహానికి సంబంధించి ప్రతి ఒక్కటి, ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని చూసే శాస్త్రాలు పుట్టినాయి. ఇవన్నీ పుస్తకాలే. ఈ ఒక్కొక్క పుస్తకాలు చూసి ఇది ఎక్కడ ఉంది, ఇదేంటిది, ఇదేంటిది, ఇదే దాని గురించి ఆలోచించి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం అనేది మర్చిపోతున్నావు. అంటే చదువులో పడి పుస్తకాల పురుగులు చాలా మంది ఉన్నారు. అవునా? అంటే చాలా మంది, కొంతమందికి ఏంటంటే ఉదయాన్నే లేసిన చదువు ఏదైనా ఒక బుక్ చదవకుండా వాళ్ళకి నిద్రనే పట్టదు.
వారికి ఆ దినమంతా గడిచినట్టే ఉండదంట. కొంతమంది న్యూస్ పేపర్ చూడండి, ఈరోజు అసలు ఏం బాగాలేదండి పొద్దున్నే. ఇంకా కొంతమంది ఇళ్ళ కాడ చూడాలి, న్యూస్ పేపర్ కోసం అటు ఇటు తిరుగుతుంటారు, న్యూస్ పేపర్ రావడం లేట్ అయితే. అంటే వీరందరూ ఎవరు? పుస్తకాల పిచ్చి వాళ్ళు. ఈ పిచ్చినంతా నువ్వు ఆలోచించి నీలో ఉన్న నీ గురించి, నీలో ఉన్న ఒక ఆత్మ గురించి మర్చిపోతున్నావు. అంటే ఈ లోకంలో ఉన్న విద్య మొత్తం నేర్చుకొని ఆయాస పడుతున్నవి తప్ప ఈ విద్యను నేర్చుకొని దానితో దేవుడు ఏం చెప్పాడో మర్చిపోతున్నావు. కాబట్టి ఈ విద్యను కూడా ప్రసంగి గారు ఏమంటున్నారు? వ్యర్థం. ఇదేంటండి బాబు, చదువు లేకుండా మొత్తం వ్యర్థం అంటే నీ ఎట్లా బ్రతకాలని అనుకుంటామా? అధిక విద్యము అని అంటున్నాడు ఆయన. అంటే ఎక్కువ చదువు చదివినంటే ఎక్కువ తెలివితేటలు వస్తాయి. ఎక్కువ తెలివితేటలు వస్తే అప్పుడు సూర్యుని మీద పోవాల్సి వస్తుంది. అది దాని అర్థం. ఎక్కువ చదువు చదివితే ఎక్కువ తెలివితేటలు వస్తే అప్పుడు గ్రహాల గురించి ఆలోచిస్తాడు. భూమి మీద ఉన్న నీ గురించి ఆలోచించేటప్పుడు ఈ భూమిని వదిలేసి గ్రహాల మీద పోయి ఎలా బ్రతకాలా, అక్కడ ఏమున్నాయి, దాని గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఎక్కువ చదువు చదివింది కాబట్టి. అందుకని ఎక్కువ చదువు చదవాల్సిన అవసరం కూడా లేదు. భూమి మీద నీకు నీ బ్రతుకు కొనసాగించడానికి నీకు ఎంత చదువు చాలు అంత చదువు చదువుకో. తరువాత నీవు ఎక్కడి నుంచి తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చినావని తెలుసుకున్నావు, మంచిగానే ఉంది. మట్టిలో నుండి వచ్చినావని తెలుసుకున్నావు, మంచిగానే ఉంది. ఈ మట్టిలో నుంచి తిరిగి మన్ను అయిపోతున్నావు అని అంటూ నీ దేహం అవుతుందా, దేహంలో ఉన్న ఆత్మ అవుతుందా అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే పిహెచ్డీలు చేయాల్సిన అవసరం ఏం లేదండి. తెలుగు వస్తే స్పష్టంగా దేవుడు మనకు తెలుగులో రాసిచ్చిన బైబిల్ని. ఈ బైబిల్ని పరిశీలిస్తే మన యొక్క జీవిత గమ్యస్థానం ఏంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రసంగి గారు చెప్పిన మాట ఏంటిది? ఈ అధిక చదువులు చదివిన వారు కూడా వ్యర్థం అని. అంటే వారికి చదువు ఎక్కువ చదివినంటే తెలివితేటలు ఎక్కువైపోతే దేవుని మర్చిపోతారు, తన యొక్క బ్రతుకులను కూడా గుర్తించుకోరు. చాలా మంది సైంటిస్టులను చూడండి, అద్దాలు వస్తాయి వాళ్ళకి, లేదా గడ్డాలు పెంచుకుంటారు, పిక్చర్లాగా ఎప్పుడు పెన్నులు లేకుంటే చెవులు. వాళ్ళు చేసే విచిత్రమైన చేష్టలు చూడండి మీరు ఎప్పుడైనా. వాళ్ళు చేసే విచిత్రమైన చేష్టలు ఉంటాయి. కానీ 10వ తరగతి చదువుకునే స్కూల్ పూర్వం తీసుకుపోయి ఆయన దగ్గర నిలబెట్టండి. 10వ తరగతి చదువుకున్న స్కూల్ పిల్లడు పర్ఫెక్ట్గా నిలబడతాడు ఆయన దగ్గర. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాట్ ఆర్ యూ డూయింగ్ ఇలా మాట్లాడతారు. ఏంటంటే వాడికి ఏం ఆలోచించాలో కూడా వాడికి అర్థం కాదు. ఎందుకంటే చదివి వాడి బుర్ర పాడైపోయి ఉంటుంది. అప్పటికి వాడికి ఏమున్నా వాడి గురించి ఆలోచించడం తప్ప వాడి దానిపైన ఏముందో, మనం బ్రతుకుతున్న దానిపైన ఏముందో అనే ఆలోచనలే ఉంటాయి వీళ్ళకి. ఈ చెట్టు వచ్చింది, బాగానే ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూమి నుంచి వచ్చింది. ఈ భూమి ఎక్కడి నుంచి ఉంది? ఇంకా దాని గురించి ఆలోచిస్తాడు. ఓరి ఆ చెట్టుని వేసింది ఎందుకు అంటే ఆ గింజలో నుండి చెట్టు ఎలా మొలుస్తుందో ఆ గింజ చనిపోయిన తర్వాత చెట్టుగా మారుతుంది. అది చూసి నీ దేహము వదిలిపెట్టినాక నీ ఆత్మ కంటే ఒక జీవితం ఉందని దేవుడు చెబితే లేదు జీవశాస్త్రాన్ని కనిపెడతానని జియాలజీ, బయాలజీ ఇలా ఎన్నో శాస్త్రాలను కనిపెట్టుకుంటూ అధిక చదువులు వీళ్ళు చదివేస్తున్నారు. అందుకని వీటన్నిటిని ఏమంటున్నాయినా వ్యర్థము సమస్తము వ్యర్థము. వ్యర్థం అంటే ఏంటిది? పనికి మాలినవి అని అర్థం. అంటే నీకు ఉపయోగం లేనటువంటి వ్యర్థం. అవునా? కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ యొక్క పిల్లలకైనా నాయన వ్యర్థం అనగానే ఏంటిదో మరి వారికి వివరించి ఉన్నాము. మరి అటువంటి విషయాలను నాయన వారు విని విడిచిపెట్టకుండా తమ యొక్క మనసులలో భద్రపరచుకొని అట్టి ప్రకారంగా బ్రతికి జీవించేలాగున నాయన వారికి వివేచ జ్ఞానం దయచేస్తారని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కటి సందేశాన్ని అందించిన తమ్మునికి మన ఆనందాన్ని తెలియజేద్దాము. మంచిగా వ్యర్థం. ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాస్తున్నారు? ప్రసంగి గ్రంథం ఎవరు రాసింది? వెరీ గుడ్. ఎవరు? సొలొమోన్. ఇది బ్రెయిన్ నుండి పోవాలి. ప్రసంగి ఎవరు రాసిండ్రు? సొలొమోన్ మహారాజు రాసిండ్రు. ఇంతకైనా జ్ఞాన అజ్ఞానియ? జ్ఞానియ. తర్వాత లాస్ట్ మళ్ళీ పిచ్చి బట్టి విగ్రహాలు చేసుకున్నటువంటి మూర్ఖంగా మారిపోయాడు. అర్థమైందా? అంటే జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఒక మాట